ఒక చీమ వేగంగా ప్రవహిస్తున్న నదిని దాటడానికి కష్టపడుతోంది. ప్రవాహం బలంగా ఉంది మరియు చీమ కొట్టుకుపోతోంది. నదిపైన ఒక కొమ్మపై కూర్చున్న ఒక పావురం చీమ యొక్క దుస్థితిని చూసింది. కష్టపడుతున్న చీమపై జాలిపడి పావురం చెట్టు నుండి ఒక ఆకును కోసి చీమ దగ్గర నదిలో వదిలివేసింది. చీమ ఆ ఆకుపైకెక్కింది మరియు ఆ ఆకు దానిని సురక్షితంగా నది యొక్క మరొక వైపుకు చేర్చింది. చీమ తన ప్రాణాలను కాపాడినందుకు పావురానికి కృతజ్ఞతలు తెలిపింది. కొంత సమయం తరువాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చి పావురాన్ని చంపడానికి తన విల్లు మరియు బాణాన్ని గురిపెట్టాడు. చూసి వెళ్ళిపోతున్నారు కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తన ప్రాణాలను కాపాడిన పావురానికి ప్రమాదం జరగడం చూసిన చీమ వేటగాడి మడమను వెంటనే కరిచింది. కరిచిన దెబ్బకు ఉలిక్కిపడిన వేటగాడు కేకలు వేసి తన విల్లు మరియు బాణాన్ని జారవిడిచాడు. ఆ గందరగోళం వల్ల అప్రమత్తమైన పావురం సురక్షితంగా ఎగిరిపోయింది. చీమ పావురం యొక్క దయను తిరిగి చెల్లించింది. నీతి: విధి ఎప్పటికీ మరచిపోదు. నువ్వు ఏమి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. మంచి పనులు తరచుగా ఊహించని మార్గాల్లో ప్రతిఫలించబడతాయి. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get notification.